హరి ఓం. ఆత్మజ్ఞానాభిలాషులైనటువంటి సాధక మిత్రులారా, ఓం నమో బ్రహ్మణి. ఈరోజు మనం బ్రహ్మజ్ఞాని అనగానే గుర్తొచ్చేటటువంటి స్వామి రామతీర్థ గురించి, ఆయన యొక్క బ్రహ్మజ్ఞాన తత్పరత గురించి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన్ని ఎవరో అడిగారు, మీరెవరు అని ప్రశ్న వేస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను పరమాత్మను, నీవు ఆ ఆత్మవే అని చెప్పారు. భారతీయ మూలమైన ఈ తత్వబోధను ప్రచారం చేసినటువంటి అటువంటి మహాత్ములు మనకి ఎక్కడో కానీ కనిపించరు. ఆయన పంజాబ్లోని మురాళీవాలా అనే గ్రామంలో గోసాయి హేరానంద్ గారి ఇంట 1873 అక్టోబర్లో జన్మ తీసుకున్నారు. బాల్యం నుంచి కూడా ఆయన ఏకాంత ప్రియులు. పిల్లలతో కలిసి ఆడుకోవడం, ఇటువంటి పనులు ఏం చేసేవారు కాదు. గ్రామంలోనే హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. అయితే ఆ కాలం నాటి ఆచారం ప్రకారం 10 సంవత్సరాల వయసులోనే ఆయనకి వివాహం కూడా జరిగింది. తర్వాత లాహోర్లో ఉన్నటువంటి కాలేజీలో BA పూర్తి చేసి తర్వాత MA చదువుతున్న సమయంలో షికాగో విశ్వ సర్వమత సమావేశంలో ప్రసంగించి వివేకానంద స్వామి భారతదేశంలో అడుగుపెట్టి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆధ్యాత్మిక ప్రసారాన్ని కొనసాగిస్తూ అక్కడికి లాహోర్ కూడా వచ్చారు. ఆ సమయంలో ధ్యాన్ చంద్ హవేలీలో ఆయన సభ ఏర్పాటు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రామతీర్థ మీదే ఆ కాలేజీ వారు పెట్టడం ద్వారా అక్కడ ఈయన ఆ ఏర్పాట్లన్నీ చూశారు. అక్కడ వివేకానంద స్వామి వచ్చి మహోన్నతంగా భారతీయ తత్వ దర్శనాన్ని ధారాప్రవాహంగా ఆయన ప్రవచిస్తుంటే ఆ ప్రవచనాలు రామతీర్థను ఆయన పట్ల ఆకర్షితులను చేశాయి. ఎలాగైతే సూర్యుని ప్రకాశం నుండి తేజస్సును తీసుకున్న చంద్రుడు తన పరిపూర్ణమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఆ తేజస్సుని మనకు అందిస్తాడో, అదేవిధంగా ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. అక్కడి నుంచి ఈయన అద్వైత సిద్ధాంతాన్ని, భారతీయ తాత్విక దర్శనాల యొక్క గ్రంథాలని అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో అంటే 18వ శతాబ్దంలో ఇద్దరు జన్మించింది ఆ సంవత్సరంలోనే. అక్కడ నుంచి ఈ కాలంలో ఒక రకంగా మన భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికమైనటువంటి తాత్విక వివేచనని ప్రపంచ దేశాలతోకి పంచిన వాళ్ళలో వివేకానంద స్వామి సూర్యునిలా భాషిస్తే, రామతీర్థ స్వామి తన యొక్క చల్లని సున్నితమైన పదజాలంతో అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని వారికి హృదయాల్లో బదిలిపరిచేలా చేశారు. అంత అటువంటి మహాత్ములు వీళ్ళిద్దరూ కూడా. అంతే, అక్కడి నుంచి ఆయన పూర్తిగా విద్యాధ్యయనం నుంచి ఇటు ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చి పూర్తిగా అందులో నిష్ణాతులై 27 సంవత్సరాలకి ఆయన సన్యాసం తీసుకుని
అక్కడ నుంచి అటు హిమాలయాల వైపు తమ సాధన కోసం ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క చర్య, ఒక చిన్న చర్య చాలు ఒక సామాన్యమైన లౌకిక జీవితంలో ఉన్న వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువచ్చి తమ యొక్క ఆలోచనల్ని అనేక మందికి పంచడానికి ఇటువంటి సంఘటనలు గొప్పగా ఉపకరిస్తూ ఉంటాయి. అందుకని మన భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్వగురువుగా భావించడానికి కారణం ఇది. అలాగా ఈయన కూడా కొద్దిమంది శిష్యులు, కొద్దిమంది భక్తులు ఈయన వెన్నవంటి రాగా, ఈయన ఋషికేశ్ నుండి లోపలికి బాగా లోపలికి వెళితే 35 కిలోమీటర్ల దూరంలో కేకారణ్యం, అది వ్యాస్ ఘాట్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ వ్యాస్ ఘాట్ ప్రాంతంలో ఈయన కూర్చుని ఎవరి సాధనలు వాళ్ళు చేసుకుంటున్నారు. సాయంకాలం పూట వీరు ప్రశాంతంగా కూర్చుని ఏదో తాత్విక విషయాల గురించి తన శిష్యులకి, ఆ భక్తులకి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉన్న సమయంలో నారాయణ స్వామి అనేటటువంటి శిష్యుడు స్వామి వద్దకు వచ్చాడు. స్వామీజీ, ఆహార పదార్థాలు అయిపోవచ్చాయి, నా దగ్గర చూస్తే 300 రూపాయల కన్నా పైకి ఎక్కువగా లేదు, పోనీ సరుకులు కొని తీసుకురావాలన్నా 30 కిలోమీటర్లు వెళితే కానీ మనకు కావాల్సిన సరుకులు దొరికే పరిస్థితి లేదు, ఏం చేయమంటారు అన్నాడు. స్వామి చిరునవ్వి, ఎంత ఉంది? 300 ఉందా? ఏది ఎంత డబ్బు ఉందో తీసుకురా చూద్దాం అన్నాడు. వాడేం చేశాడు పాపం, తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడాను తను పూర్తిగా అంతా రామతీర్థ చేతిలో పెట్టాడు. వెంటనే రామతీర్థ ఏం చేశారంటే, గంగా తీరంలోనే కూర్చుని ఉన్నారు కదా ఆ పర్వతం మీద, అక్కడి నుంచి ఆ గంగలో ఆ డబ్బును పారేశారు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయారు, కానీ మాట్లాడలేరు. అప్పుడు రామతీర్థ అంటారు, డబ్బులు మన దగ్గర ఉన్నాయనే కదా ఆహార పదార్థాలు లేవని అవి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. మన మార్గం సరైనది అయితే పరమాత్మే అన్ని సమకూరుస్తాడు అని చెప్పి అక్కడి నుంచి లేవకుండా వాళ్ళని ఆ రాత్రి అంతా కూడా భగవత్ భక్తిలోను, భజనలతోనూ, ధ్యాన సాధనలతోనూ ఆ రాత్రి అంతా గడిపారు నిరాహారంగా. ఉదయాన్నే స్నానాలు చేశారు, మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటలైంది. అందరికీ విపరీతంగా ఆకలి వేస్తోంది. అటువంటి సమయంలో ఓ మహాత్ముడు నలుగురు మనుషుల ద్వారా అనేక ఆహార పదార్థాలను, అప్పుడు తినడానికి పనికొచ్చేటటువంటి అనేక స్వీట్స్, పూరీలు తీసుకుని వచ్చి రామతీర్థస్వామికి నమస్కారం చేసి వీటన్నిటిని సమర్పణ చేశాడు. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ లీలకు ఆశ్చర్యపోయారు. ఇది పరమాత్మ లీల, మనం ఇక్కడ ఆకలితో ఉన్నామని ఆ పరమాత్మకి ఎలా తెలిసింది అని వాళ్ళు గొప్పగా పరమాత్మని గురించి కీర్తిస్తుంటే రామతీర్థస్వామి చాలా బాధపడ్డారు. అయ్యో, మనం ఎందుకు ఈ సంకల్పం చేశాం, ఆ పరమాత్మే ఆహారం ఇస్తాడని ఎందుకు అన్నాం, పరమాత్మకి ఎంత కష్టం కలిగించాం. ఈ చర్య చేయడానికి ఆయన ఒక సేట్ కలలో కనిపించడం ఏంటి, పలానా చోట భక్తులు ఆకలితో ఉన్నారని ఆయనకి సూచన చేయడం ఏంటి, ఆయన ఇవన్నీ రాత్రి తెల్లవారులు తయారు చేసుకుని తెల్లవారుజామున ఎప్పుడో బయలుదేరి 30 కిలోమీటర్ల దూరం వచ్చి మాకు ఆహారాన్ని సమర్పణ చేయడం ఏంటి, ఎంతమందిని బాధ పెట్టాను నేను, అయ్యయ్యో నా వాక్కుని పరిమితం చేసుకోవాలి, నేను మౌనంలోకి వెళ్ళాలి, దానికి ఈ భక్తులు నాకు ఆటంకంగా ఉన్నారు అని చెప్పి ఆ తర్వాత
ఆహార పదార్థాలని వాళ్ళకే సమర్పణ చేసి మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోమని భక్తులకు చెప్పి ముఖ్యమైన కొద్దిమంది శిష్యులు మాత్రం తీసుకుని అటు టెహరీ వైపు వెళ్ళిపోయారు. చూడండి, ఒక బ్రహ్మజ్ఞాని యొక్క ఆలోచన ఎలాగుంటుందో చూడండి. అది అక్కడికి టెహరీ వెళ్ళేటప్పటికి టెహరీ మహారాజు ఈయనకి శిష్యుడిగా మారాడు. అక్కడ ఆయన ఒక భవనంలో, చంద్రభవనం అనేటువంటి ఒక భవనాన్ని ఈయనకి విడిదిగా ఇచ్చారు. అక్కడ సాధన చేసుకునేవారు. ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు టెహరీ డ్యామ్ కట్టిన తర్వాత ఆ ప్రాంతాలు అందులో మునిగిపోయాయి. ఒకసారి ఆయన శరీరం చాలించిన ప్రదేశాన్ని చూద్దామని వెళితే అవన్నీ మునిగిపోయాయని చెప్పారు. అక్కడ ఈ వ్యాసఘాట్కి మాత్రం ఒకసారి నేను వెళ్ళాను. ఆ ఫొటోస్ కూడా కొన్ని మన బుక్స్లో ఉంటాయి. ఆ రకంగా అలా ఉంటుంది వీళ్ళ యొక్క తత్వచింతన. అప్పుడు ఆ సమయంలో టెహరీ మహారాజు కొంతమంది ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, అమెరికాలో సర్వధర్మ సమ్మేళనం ఎలాగైతే ఏర్పాటు జరిగిందో అలాగే జపాన్లో ఒక సర్వమత సభ ఒకటి జరుగుతుందన్న విషయం తెలుసుకుని టోక్యోలో జరుగుతున్నటువంటి ఆ సమావేశానికి రామతీర్థస్వామిని వెళ్ళాలని చెప్పేసి ఈయన కోరారు. అలాగే ఆయనకి ఒక ఓడలో ఆయన్ని పంపించడం జరిగింది. ఆ సమావేశానికి రామతీర్థస్వామి వెళ్ళి సఫలతాకే రహస్యం అనే విషయం మీద అద్భుతంగా ఆయన ప్రసంగం చేశారు. దేన్నన్నా సాధించాలి అంటే, సఫలత అంటే ఏదైనా సాధించడం, ఏదన్నా సాఫల్యం చేకూరాలి అంటే దానికి ఎంత కృషి చేయవలసి ఉందో, మనసును, బుద్ధిని, ఆత్మను ఐక్యం చేయవలసి ఉందో అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఇది చేయడం కోసం అని చెప్పేసేసి గొప్పగా ప్రసంగం చేస్తే, ఆయన వివరణకి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రతినిధులు కూడా విపరీతంగా ఆకర్షింపబడ్డారు. దానితో ఆ ప్రతినిధుల్లో చాలామంది అనేక దేశాల వాళ్ళు ఉన్నవాళ్ళు తమ తమ దేశాలకు వచ్చి వీరి యొక్క ఆధ్యాత్మిక భావనలను తమకు పంచవలసిందిగా వారు కోరడం జరిగింది. అంతేకాకుండా జపాన్లోని అనేక ప్రాంతాల నుంచి కూడా తమ ప్రాంతాలకి స్వామిని ఆహ్వానించడం, ఆ ప్రాంతాలకు స్వామి వెళ్ళడం, అక్కడ చక్కగా అనేక విషయాల మీద ఆయన ప్రసంగించడం జరిగింది. అవన్నీ కూడా పత్రికలు గొప్పగా దాన్ని ఇది చేసాయి. ఏ రకంగా అయితే అమెరికాలో వివేకానంద స్వామి ప్రవచన చేసిన ప్రతి విషయాన్ని పత్రికలు ప్రచారం చేసి అనేక ప్రాంతాలకి ఇది చేసినాయో, అదేవిధంగా ఈ జపాన్ పత్రికలు అనేక దేశాల నుంచి వచ్చిన విలేకరుల ద్వారా అనేక పత్రికలు ప్రచురించడంతో ఈయన ప్రపంచవ్యాప్తంగా ఈయనకి ఖ్యాతి పెరిగింది. ఆ తర్వాత జపాన్ ప్రాంతం చూసుకుని రామతీర్థస్వామి మరలా అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఈయన భారతీయ తాత్విక దర్శనాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని, బ్రహ్మ భావనను అద్భుతంగా అనేక ప్రవచనాల ద్వారా ఈయన ప్రచారం చేయడం, దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం, పత్రికలు, అనేకమైనటువంటి మేధావులు ఈయనకి బ్రహ్మరథం పట్టడం జరిగింది. అలా కొంతకాలం అక్కడ ప్రచారం చేసి, అంటే వివేకానంద స్వామి ప్రారంభించిన దాన్ని ఈయన ఇంకా చరమస్థాయికి తీసుకువెళ్ళారని మనం భావన చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం ఇందాక సూర్యుడు చంద్రుడు యొక్క సామ్యాన్ని మీకు చెప్పడం అందుకే జరిగింది. ఈ అమెరికాలో
అందరినీ ఇది చేసి కొన్ని నెలల పాటు అక్కడన్నా సంచారం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి భారతదేశం వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు ఈయనకి ఎంతోమంది శిష్యులు ఏర్పడ్డారు. వాళ్ళందరూ కూడా మీరు ఏదైనా ఒక సంఘాన్ని ఇక్కడ స్థాపించండి, మా దేశాల్లో స్థాపించండి అంటే దానికి అంగీకరించలేదు ఆయన. ఎందుకంటే ఈయనకి ముందు నుంచి కూడా శిష్యుల్ని పెంచుకోవాలని కానీ ఏదైనా ఒక సంస్థలను ఏర్పాటు చేయాలని కానీ తనకి గుర్తింపు రావాలని కానీ ఆయన ఎప్పుడూ ఇది చేయలేదు. అందుకని మీకు చెప్పింది, ఒక్క రామతీర్థ స్వామితో పోల్చగలిగితే వైదిక సంస్కృతిలో ఒక్క అష్టావక్ర మహర్షి మాత్రమే ఉన్నారు ఆయనతో పోల్చడానికి. ఇక బ్రహ్మజ్ఞానులు ఎంతమంది ఉన్నా ఈయన స్థాయి వేరు. ఎంత సూటిగా ఉంటుందంటే ఈయన మార్గం అంత సూటిగా ఉంటుంది. వీళ్ళు ఈయన అనుయాయులందరూ ఏం చేశారంటే అంతవరకు స్వామీజీ ప్రవచన చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలని పత్రికల్లో ఇది చేస్తే వాటి కటింగ్స్ అన్నీ ఇది చేసి అవన్నీ కూడా భారతదేశానికి ఈయన తీసుకువెళ్తారని పెట్టెల్లో ప్యాక్ చేసి ఈయన వస్తున్నటువంటి ఆ వాడల్లో దాన్ని తీసుకొచ్చి పెట్టారు. తీసుకెళ్ళండి స్వామి, ఇవి అక్కడ ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ చదువుకుని చాలా ఆనందపడతారు అని చెప్పి ఇది చేశారు. కానీ ఈయనకి ఏటి పట్ల కూడా ఆసక్తి లేదు. అసలు తన దేహం పట్ల ఇది లేదు. నిజంగా పూర్తిగా దానిలో దేన్నైతే ఆయన ఆచరిస్తున్నారో దానిలోనే ఆయన ఉండిపోయారు. ఇదే మన భారతీయ జీవన మూలం. భారతీయ తాత్విక వివేచనకు అతి ముఖ్యమైనటువంటి బిందువు ఇదే. అలా వస్తూ ఉండగా అప్పుడు మళ్ళీ ఈ ఈజిప్ట్ వాళ్ళు కూడా పిలిచారు. ఈజిప్ట్ ప్రాంతం కూడా ఒకప్పుడు మన భారతదేశంలో భాగమే. ఎందుకంటే అక్కడ దితిపుత్రులైనటువంటి హిరణ్యకశిపులు పాలించిన ప్రాంతం అది. అక్కడ శుక్రాచార్యుని ఈనాటికి కూడా ఆయన ఉషన్ శుక్ర అంటారు వాళ్ళు. ఈయన యొక్క నీతుల్ని, ఈ శుక్రనీతిని వాళ్ళు కూడా ఈనాటికి పాటిస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ రక్షాబంధన సమయంలో మనం ఏ మంత్రాల ద్వారా అయితే మనకి రాఖీ పౌర్ణమి నాడు ఇది చేస్తామో అదే మంత్రాలతో ఆ పండుగలు కూడా ఈనాటికి జరుపుకుంటున్నారు వాళ్ళు. ఆ ఉద్దేశంతో ఆయన అక్కడికి వెడుతూ మరి ఈ పెట్టెలు ఏం చేయాలి? ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానరాశిని ఆ జిజ్ఞాసులందరూ కూడా భారతదేశానికి పంపించమని చెప్పారు. అప్పుడు ఏం చేయమని వాళ్ళు అడిగితే ఏం చేస్తారు, మీకు అడ్డుగా ఉంటే సముద్రానికి సమర్పించమని చెప్పారు ఆయన. ఎంత వైరాగ్య సంపన్నత! తన యొక్క కీర్తి ప్రతిష్టల కోసమే కదా అనేక మంది ఎంతోమంది ఇది చేస్తూ ఉంటారు. కానీ ఆయనకి ఏమీ అక్కర్లేదు. నేను అందరి వాడిని, కానీ నాకు దేనితోనూ సంబంధం లేదనేటటువంటి మనస్తత్వం అయింది. అప్పుడు అలాగా అవన్నీ అక్కడికి ఆ సముద్రానికి సమర్పించడం జరిగింది. అక్కడ కొంత సమయం ఈజిప్ట్లో కూడా ఈయన ఇది చేసి తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత అలాగే వివేకానంద స్వామి ఎలాగైతే భారతదేశం అంతా తిరిగారో, ఆయన అల్మోరా నుంచి కన్యాకుమారి వరకు ఇంకా అన్ని ప్రాంతాలు తిరిగారు వివేకానంద స్వామి. అలాగే రామతీర్థ స్వామి కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని, ఈ భారతీయ ఆధ్యాత్మిక తత్వ వివేచనని దేశమంతా వ్యాపించేటట్టుగా చేసి ఆ తర్వాత కొంత ఈ తిరగడం వల్ల కొంత జబ్బు పడితే మళ్ళీ టెహరీ మహారాజ్ ఏం చేశాడంటే, స్వామి ఈ ప్రాంతాలకు రండి, కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత వెడుదిరిగా అని చెప్పి మళ్ళీ టెహరీ ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ టెహరీ ప్రాంతంలో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆయన రోజు రోజుకి కూడా ప్రతి కణకణంలోనూ, నీటి బిందువులోనూ, పర్వత పాదంలోనూ, ఒక చెట్టులోనూ, ఒక పువ్వులోనూ
ఒక పండులోను ప్రతి దానిలోనూ బ్రహ్మభావన్నే చూస్తూ అంతా బ్రహ్మభావన అనేటటువంటి ఇదిలోకి పూర్తిగా వెళ్ళిపోయారు. అలాగుండగా ఆ రోజు దీపావళి రోజు గంగా నదిలో స్నానానికి వెళ్ళి ఈ గంగకి నాకు భేదం ఏముంది అనుకుంటూ తన శరీరాన్ని ఆ గంగకి సమర్పించేసినటువంటి మహోన్నతమైనటువంటి బ్రహ్మజ్ఞాని రామతీర్థస్వామి. అందుకే బ్రహ్మజ్ఞాని అనగానే గుర్తొచ్చేది స్వామి రామతీర్థ. ఆ బ్రహ్మజ్ఞానిని ఈనాడు మనం స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఆయన వారసులుగా మనం కూడా మనం ఎవరమో తెలుసుకునేటటువంటి మార్గంలో ముందుకు ప్రయాణించాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్.